అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. सोमनाथ स्वामी प्रत्येक विषयकांत पूजा శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతిస్థిమితం లేనటువంటి అనాథలకు భాగ్యులకి రోజునగా స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం తేదీ 24/2/2024 రోజున సంగారెడ్డి వాస్తవిలో అహబోనస బ్రహ్మశి గోత్రోద్భవులు అయినటువంటి కీర్తిశేషులు తిప్పర్తి వెంకటరమణ గారి జ్ఞాపకార సందర్భంగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు ఎల్లకాలం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు తిప్పర్తి వెంకటలక్ష్మి గారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధముగా కీర్తిశేషులు తిప్పర్తి వెంకటరమణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి జ్ఞాపకార సందర్భంగా వారే స్వతహాగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని తిప్పర్తి వెంకటలక్ష్మి గారే స్వతహాగా విచ్చేసి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారి స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. నా పేరు వెంకటలక్ష్మి అండి. సంగారెడ్డి డిస్టిక్ బీరంగూడ నుండి వచ్చాము. ఈ అనాథాశ్రమానికి, అమ్మా నాన్న అనాథాశ్రమానికి
ఎప్పటి నుంచో కొద్దిగా అమౌంట్ డొనేట్ చేయాలని వచ్చాను. వీళ్ళందరినీ చూసి అభాగ్యులైన అనాథలను చూసి నాకు తోచినంత ఇవ్వాలని అమౌంట్ వచ్చానండి. అందరినీ చూశాను. అనాథులకి అన్నదానం కోసం కొంత అమౌంట్ ఇచ్చానండి. వాళ్ళందరినీ చూసి నేను చాలా బాధపడ్డాను. వాడికి దేవుడు అంత మంచి చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. హలో అండి, నా పేరు రాజేంద్ర. మేము బీరంగూడ సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాము. ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమానికి మేము ఎప్పటి నుంచో గత సంవత్సరం నుంచి అనుకుంటున్నాం రావాలని. కొన్ని సందర్భాలుగా మేము రాలేకపోయాము. బట్ ఈరోజు మొత్తానికి మేము 2 గంటలు ప్రయాణం చేసి వాళ్ళ కోసం అన్నదానం అరేంజ్ చేసాము. ఈరోజు నిత్య అన్నదానంకి మేము డొనేట్ చేస్తాం. ఎందుకంటే అన్ని దానాల కంటే కూడాను అన్నదానం గొప్పది కాబట్టి మేము అన్నదానం డొనేట్ చేసాము. కొంత అమౌంట్ మా అమ్మగారు అమౌంట్ కొంచెం డొనేట్ చేసేసి వాళ్ళకి రోజు అన్నం అందాలని, నిత్య అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి అన్నదానం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళని దేవుడు చల్లగా కాపాడాలి. వాళ్ళందరూ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి, మెంటల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి వాళ్ళని ఇక్కడ ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ కానీ, మాట్లాడే విధానాలు కానీ, వాళ్ళు చూసుకునే విధానాలు కానీ, వాళ్ళని రోజు ఈవినింగ్ పూట వాకింగ్ చేపిస్తారంట ఇక్కడ మన అక్కడ ఉన్న పేషెంట్స్ని. అలానే వాళ్ళకు డాక్టర్స్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారని విన్నాను. సో వీళ్ళ కమ్యూనికేషన్ కానీ, మీకు రావడానికి ఇంత దూరం రావడానికి కొంచెము కమ్యూనికేషన్ ఇబ్బంది అయినా మాకు మళ్ళీ వాట్సాప్లో లొకేషన్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ చక్కగా షేర్ చేశారు. అందరూ అలానే నేను దేవుణ్ణి కోరుకుంటాను, ఈ వీళ్ళందరికీ అభాగ్యులకి వాళ్ళకి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. అలానే ఎవరన్నా హైదరాబాద్ నుంచి కానీ సరౌండింగ్స్ నుంచి రావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి ప్రదేశము, చాలా ఆనందంగా ఉంటుంది. అన్నదానం ఇవ్వడానికి ట్రై చేయండి. 5 floors బిల్డింగ్ కట్టించారండి మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ గట్టు శంకర్ ప్లస్ శ్రావణి గారు వాళ్ళు ఇక్కడ చక్కగా 5 floorలు బిల్డింగ్లు కట్టించారండి. అంటే కొంతవరకు డొనేషన్ తీసుకొని చాలా అద్భుతంగా 5 floorలు కట్టించారు. పెద్ద పెద్ద హాల్స్ అని వాళ్ళకి కూర్చోడానికి కానీ అభాగ్యులకి, తర్వాత వాళ్ళకి బాత్రూమ్స్ కట్టించారు. తర్వాత వాళ్ళని చూసుకోవడానికి మనుషులు ఉన్నారు. సో ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా అద్భుతంగా ఉంది. మీకు తోచినంత వచ్చి మీరు కూడా సహాయం చేస్తే వీళ్ళకి చక్కగా రోజు అన్నం అందుతుంది అని కోరుకుంటున్నాను. ఇక్కడ శివాలయం కట్టిస్తున్నారని మాకు తెలిసింది. సో వాళ్ళు ఈరోజు భూమి పూజ జరిగిందంట. సో దానికి కావాల్సిన డొనేషన్స్ ఏదైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఆన్లైన్ ద్వారా కానీ చక్కగా ఇక్కడ డైరెక్ట్గా విజిట్ అయ్యి చూసి డొనేషన్ కూడా చేయొచ్చు. కొన్ని నెలల తర్వాత ఆ గుడి కూడా రెడీ అవుతుంది. తర్వాత అక్కడ చక్కగా పూజలు అవన్నీ చేసుకోవచ్చు, అర్చనలు, తర్వాత అభిషేకాలు చేసుకోవచ్చు. శివాలయం కట్టిస్తున్నారు. సో తప్పగా అందరూ విజిట్ అవ్వండి. ఇక్కడ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.